చెట్టు కోడి ఆ చోటు శపించబడింది. ముంజ అస్థికులు పాతిపెట్టిన చెట్టు కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. సస్పెన్స్, క్రైమ్ మరియు సైకో కిల్లర్ ఇలా అన్ని ఒకే మూవీలో ఉంటే దాని మజానే వేరుంటుంది. మీకు కూడా ఇలాంటి మూవీస్ ఇష్టం అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు మీకోసం 5 బెస్ట్ సైకో కిల్లర్ థ్రిల్లర్స్ మూవీస్ ల గురించి మీకు చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని లైక్ చేసి ఇక చూసేయండి. నంబర్ 1. ఒక వ్యక్తి తన గతాన్ని మర్చిపోయి ప్రశాంతంగా అడవిలో జీవించాలి అనుకుంటాడు. కానీ అతని జీవితం ఎప్పుడు నరకంగా మారుతుంది అంటే ఒక రాత్రి అతని ఇంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ మరియు అతనితో పాటు ఒక క్రిమినల్ కూడా వస్తాడు. అయితే ఆ క్రిమినల్ ఒక వ్యక్తిని చంపేసి ఉంటాడు. ఆ వ్యక్తి తాలూకు మనసులు ఆ క్రిమినల్ ని వెతుకుతూ ఉంటారు. పోలీస్ స్టేషన్ దూరం కావడంతో ఆ రాత్రి పోలీస్ ఆఫీసర్ ఆ క్రిమినల్ ని తీసుకొని ఇంట్లో దూరుతాడు. ఎందుకంటే ఆ క్రిమినల్ ని కాపాడడానికి. ఇందులో విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు నటించారు. మీరు ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే దీన్ని అసలు మిస్ చేయలేరు. ఆ రాత్రి మొత్తం కూడా ఒక మూవీగా తీశారు. మూవీ అయితే అదిరిపోయింది. అయితే ఇందులో ప్రతి సీన్ కూడా మీకు చెమటలు పుట్టిస్తాయి. అసలు హీరో విలన్ నుంచి ఆ క్రిమినల్ ని కాపాడతాడా లేదా, తన ఫ్యామిలీని కాపాడతాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. విలన్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. మీకు కూడా ఇలాంటి మూవీ ఇష్టమైతే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. దీన్ని మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారి యాక్టింగ్ నిజంగా ఇందులో మిమ్మల్ని మైమర్చిపోయేలా చేస్తుంది. 2 గంటల 20 నిమిషాలు ఉన్న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది మరియు దీని రేటింగ్ 7.5 గా ఉంది. ఈ మూవీ పేరు కురుతి. ఈ మూవీ తెలుగులో లేదు కాబట్టి దీన్ని మీరు సబ్ టైటిల్స్ చూడాలి. నెంబర్ 2. ఈ మూవీ మీ మతిని పోగొడుతుంది. ఒక సీరియల్ కిల్లర్ స్కూల్లో ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేస్తూ కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ కిల్లర్ అమ్మాయిని చంపిన తర్వాత ఎలాంటి ఐడెంటిటీ కూడా రివీల్ చేయకుండా ఉంటాడు. డెడ్ బాడీని చూస్తే పోలీసులకి అసలు ఏం అర్థం కాదు. కానీ కిల్లర్ ఏ అమ్మాయినైతే కిడ్నాప్ చేస్తాడో ఆ ఇంటి పైన ఒక బొమ్మని ఉంచుతాడు. అయితే కేవలం ఈ బొమ్మతోనే వాళ్ళు ఈ కేసుని ఎలా గెలుస్తారు, ఆ సైకో కిల్లర్ ని పట్టుకుంటారా లేదా అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఈ మూవీని మీలో చాలా మంది చూసే ఉంటారు. ఈ మూవీ పేరు రాక్షసుడు. బెల్లంకొండ శ్రీనివాస్ గారి జీవితంలోనే బెస్ట్ మూవీగా ఈ మూవీ నిలిచిపోయింది. ఈ మూవీ కాన్సెప్ట్ ఆయన యాక్టింగ్ ని కూడా డామినేట్ చేస్తుంది. అంటే ఒకసారి ఊహించండి ఈ కాన్సెప్ట్ ఎంత భయంకరంగా ఉందో. కాబట్టి దీన్ని మీరు అసలు మిస్ చేయకండి. ఈ మూవీ యూట్యూబ్ లో ఉంది. అదే విధంగా అమెజాన్ ప్రైమ్ లో కూడా ఉంది. నంబర్ 3. ఈ మూవీ 2022లో వచ్చింది. ఈ మూవీ నిజంగా మీ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు 100. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. విష్ణు అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు మరియు అతనికి ఒక సైబర్ క్రైమ్ చేసే విలన్ కి మధ్య నిత్యం పోరాటం జరుగుతూ ఉంటుంది. విష్ణుకి ఒక సైబర్ క్రైమ్ చేసే వ్యక్తితో ఛాలెంజ్ వస్తుంది. అయితే అతను ఎలా ఎదుర్కొంటాడు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి దీన్ని మీరు మిస్ చేయకండి. మీరు ఈ మూవీని G5 లో చూడవచ్చు, అది కూడా ఫ్రీగా. ఈ మూవీకి IMDb రేటింగ్ 5.5 దొరికింది. తర్వాత మూవీ తలావన్. ఇది ఒక ప్యూర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ మూవీ. ఈ మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటిపై శవం దొరుకుతుంది. ఇప్పుడు సస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో అది పోలీస్ ఆఫీసర్. ఎందుకంటే శవం అతని ఇంటి పైన దొరికింది. అతని పేరు జయశంకర్. అయితే జయశంకర్ ని డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ ని నియమిస్తారు. అతని పేరు కార్తిక్. జయశంకర్ మరియు కార్తిక్ కి పాత గొడవలు ఉంటాయి. జయశంకర్ ని కార్తిక్ ఇరికిస్తాడు అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు జరగదు. దానివల్ల జయశంకర్ జైలు నుంచి బయటికి వస్తాడు మరియు తన కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. కానీ అతను అప్పటికి సస్పెండ్ అయి ఉంటాడు. అతన్ని ఎవరు కూడా ఇరికించారు. అయితే అసలు అతన్ని ఎవరు ఇరికించారు, జయశంకర్ మరియు కార్తిక్ ఎందుకు గొడవ పడ్డారు, ఈ హత్య ఎవరు చేశారు అనేది మీరు ఈ మూవీలో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కథ మొత్తం చెప్పేశాను అని మీరు తిడతారు, అందుకని ఏం చెప్పట్లేదు. ఈ మూవీని మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీ IMDb రేటింగ్ 7.2. ఈ మూవీ సోనీ లివ్ లో ఉంది. కొత్త మూవీ బ్రహ్మయుగం. పోయిన సంవత్సరం రిలీజ్ అయిన ఈ మూవీ గత సంవత్సరం రిలీజ్ అయిన ఈ మూవీని క్రిటిక్స్ మరియు ఆడియన్స్ చాలా బాగా మెచ్చుకుంటున్నారు. ఈ మూవీ ప్రత్యేకత ఏమిటంటే ఈ మూవీ బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. ఈ మూవీని మీరు చూస్తున్నంత సేపు కూడా ఈ మూవీ కొంత సమయం తర్వాత కలర్ఫుల్ గా మారుతుంది అని అనుకుంటారు, కానీ మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. ప్రతి సీన్ లో టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీలో 1000 సంవత్సరాల ఒక బంగ్లా ఉంటుంది. అది చాలా పాతబడి ఉంటుంది. అందులో ఒక తాంత్రికుడు ఉంటాడు. అతను చాలా సంవత్సరాల వరకు దేవుడి కోసం తపస్సు చేసి శక్తులను సంపాదిస్తాడు. కానీ అతని శక్తి జీన్ లో ఉంటుంది.
అయితే దాన్ని అతను బందీగా చేసుకొని ఉంటాడు. అయితే అక్కడికి ఒక సంగీత గాయకుడు బ్రిటిష్ వారి నుండి తప్పించుకొని ఒక అడవిలో వస్తాడు. అతను అదే బంగ్లాలో చేరుతాడు. ఈ మూవీ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అయితే స్టార్టింగ్ లో అతనికి మర్యాదలు బానే ఉంటాయి. అతనికి తిండి, ఉండడానికి రూమ్ అంతా కూడా ఉంటుంది. మంచి సంగీతం కూడా అతనికి దొరుకుతుంది. కానీ ఏవో వింత వింత సంఘటనల వల్ల అతను అక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటాడు. కానీ అతను వెళ్ళలేకపోతాడు. అలా ఎలా వెళ్ళగలడు? అతను వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న రాజుతో చదరంగం ఆడి గెలవాలి. కానీ అతనితో ఇప్పటి వరకు ఎవరు కూడా గెలవలేదు. అతను చూడడానికి మనిషిలా ఉంటాడు, కానీ అతను నిజానికి ఒక దెయ్యం. మమ్ముట్టి గారు ఈ మూవీలో జీవించారు అనాలి. ఆయనకి ఈ మూవీ కోసం ఆస్కార్ ఇచ్చిన తప్పు లేదు. బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో ఉంటుంది మరియు స్క్రీన్ ప్లే అయితే నిజంగా అదిరిపోయింది. చిన్న వార్నింగ్ ఏమిటంటే ఈ మూవీని మీరు పిల్లలకి చూపించకండి. ఎందుకంటే ఈ మూవీ చూశాక మీకు కలలో కూడా అలాగే వస్తుంది. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.8 దొరికింది. ఈ మూవీ తెలుగులో సోనీ లివ్ లో ఉంది. వాటిలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ ల పేర్లు ఉన్నాయి. వాటిని మీరు అసలు మిస్ అవ్వకండి. దానికోసం మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.